లేదు సార్, ఖమ్మంలో స్టార్ట్ చేయాలి అంటే యాక్చువల్గా నేను ఏ బిజినెస్ చేసినా కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో స్పెషల్లీ నాకు పెద్ద టీము నాకు ఏది ఉండేది అంటే ఖమ్మం. నాట్ ఓన్లీ డేసే, నేను ఏం చేసినా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ చేశాను ఇంతకుముందు కూడా. బట్ ఎప్పుడు కూడా ఎలా ఉండేదంటే ఖమ్మం అంటే చాలు ఇది రమేష్ గారి టీము అని అనేవాడు. అటువంటిది డేజై విషయానికి వచ్చేసరికి స్లో 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 అవ్వటం, రకరకాల బాలారిస్తారంటారు కదా, రకరకాల సమస్యలు రావటం, కరోనా అని అదని ఇదని, దాంతో ఏంటంటే పుట్టుపడింది కొద్దిగా. ఈ సమయంలో వీళ్ళందరూ కలిసి మురళి గారు కూడా బాగా సపోర్ట్ చేశారు, నరేష్ గారు సపోర్ట్ చేశారు, మన మిత్రులు రమేష్ గారు కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేసి సరే కింద మీద పడి మళ్ళీ స్టార్ట్ చేశాం. బట్ ఎంత స్టార్ట్ చేసినా కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. నా టార్గెట్ ఏంటంటే ఖమ్మంలో ఒక స్టాక్ పాయింట్ రావాలి. కంపెనీ ఎంత బాగుండని, కంపెనీ ప్రొఫైల్ ఎంత గొప్పదవనండి, కంపెనీలో ఎంత కెరీర్ ఉండేవండి, ఎటువంటి టాప్ లీడర్స్ ఉండండి, ఎటువంటి క్యారియర్ ఉన్నా కూడా, ప్రొడక్ట్ ఉన్నా కూడా, బిజినెస్ ప్లాన్ ఉన్నా కూడా మనకు కావాల్సింది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్కి కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండాలండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంపెనీ మంచిదైనంత మాత్రాన కాదు, లీడర్స్ మంచి వాళ్ళు అయినంత మాత్రాన కాదు, టీమ్ గ్రో అవ్వాలి అంటే, కంపెనీ గ్రో అవ్వాలి అంటే, కంపెనీకి మంచి పేరు రావాలి అంటే మనం ప్రొడక్ట్ని అందించడం అనేది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. నాకు తెలిసి నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో అతి కష్టమైంది ఏంటంటే ప్రొడక్ట్ని అందజేయడమే. అటువంటి స్టాక్ పాయింట్ అనేది ఒకటి లేదు. ఎంతమందికి కలిసినా కూడా టాప్ లీడర్స్ కలిసామండి ఇంతకు ముందు, ఏదో ఒకటి చేయాలి. అయితే ఇంకా ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే నేను అన్నిటికీ వెనకాడకుండా ముందుకు వచ్చాను. 3 years బ్యాక్ 2 years బ్యాక్ మాటలు నేను మాట్లాడేది వాటిది కాదు. 3 years బ్యాకే ఎటో గట్ట దీన్ని స్టార్ట్ చేయాలంటే మా వల్ల అవ్వలేదు. బట్ ఈ రోజున ఇంతమంది వ్యక్తులతో ఒక స్టాక్ పాయింట్ నేను ఏదైతే అనుకున్నానో 2-3 years బ్యాక్ స్టాక్ పాయింట్ ఖమ్మంలో క్రియేట్ చేయాలి అని, చివరికి ఒక 6 నెలల క్రితం కూడా కోటేశ్వరరావు గారు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అప్పుడు చేద్దాం సార్, మా హౌస్ ఉంది, నేను ఖాళీ చేస్తాను వల్ల అప్పటికి కూడా వర్కౌట్ అవ్వలేదు. మరి ఎందుకో ఇక్కడ స్టాక్ పాయింట్ అనగానే అన్ని చోట్ల వచ్చినాయి, కానీ మన ఖమ్మం విషయంలో వచ్చేసరికల్లా స్టాక్ పాయింట్ అనేది అంత అగ్రెసివ్గా ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నటువంటి ఈ తరుణంలో మాకు అండగా మన నరేష్ గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. లేదు రమేష్ గారు, నాకు ప్రొడక్ట్ నచ్చిన, ఎందుకంటే వారు కూడా వెల్నెస్ ఫీల్డ్లో ఉన్నారు, కాన్ఫిడెన్స్ ఉంది. సో నేను కూడా దానికి తగ్గట్టుగానే సార్ మీరు పెట్టే ప్రతి రూపాయి, ఎందుకంటే స్టాక్ పాయింట్ మెయింటైన్ చేయాలంటే మినిమం 1 lakh నుంచి అది రాబోయే రోజుల్లో 10 లక్షలు 20 లక్షల దాకా వెళ్తుందండి. ప్రతి స్టాక్ పాయింట్ కూడా అంతే. నా డౌన్ లైన్లో గుంటూరులో స్టాక్ పాయింట్ ఉంది. ఇవాళ మినిమం స్టాక్ అక్కడ 30 లక్షల రూపాయలు ఉంది. వాళ్ళు పెట్టింది 2 లక్షలతోనే స్టార్ట్ చేశారు. సో రేపొద్దున ఆ పరిస్థితి కూడా మన ఖమ్మానికి వస్తుంది. అంటే ఖమ్మం స్టాక్ పాయింట్ ఇవాళ 1,00,000 రూపాయలతో స్టార్ట్ అయ్యి రాబోయే రోజుల్లో 20 లక్షలకు వెళ్ళింది అంటే దాని అర్థం ఏంటో తెలుసండి. ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు అందరి ఇన్కమ్ కూడా మినిమం 1 lakh ఉంటేనే అది సాధ్యపడుతుంది. అర్థమైందంటే స్టాక్ పాయింట్ టర్న్ ఓవర్ పెరుగుతుంది అంటే లీడర్స్ టర్న్ ఓవర్ పెరుగుతుందని అర్థం. అది గుర్తుంచుకోండి. సో మనం అందరం ఏం కోరుకోవాలి? స్టాక్ పాయింట్ టర్న్ ఓవర్ పెరగాలి. స్టాక్ పాయింట్ టర్న్ ఓవర్ అంటే ఇక్కడ స్టాక్ పాయింట్ లో సేల్స్ జరుగుతున్నాయి అంటే ఎవరి ద్వారా జరుగుతాయి సేల్స్? మన లీడర్స్ ద్వారానే కదా. సో అటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు నరేష్ గారికి వారి ఫ్యామిలీకి 100% మన లీడర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు. మనం లైఫ్ టైం ఈ డేజై మార్కెటింగ్లో ఈ ఖమ్మంలో మనం అందరం కూడా వాళ్ళకి రుణపడి ఉన్నాం అనమాట. ఎందుకంటే ప్రొడక్ట్ని అంత ఇంట్రెస్ట్గా నేను యాక్చువల్గా ఈసారి నేను ఇంట్రెస్ట్ చూపలేదు. నరేష్ గారు స్టాక్ పాయింట్ అంటే వదిలే సార్, ఒక 50,000 25,000 పెట్టి స్టాక్ అందజేయండి, మళ్ళీ స్టాక్ పాయింట్ అని ఎందుకు లేండి అని చెప్పి, ఎందుకంటే విసిగిపోయాను నేను. సో కానీ పట్టుబోదల విక్రమార్కుల్లాగా నరేష్ గారు ఎంత అయితే అంత నేను చేస్తానండి అంటే వారికి కూడా నష్టం కలగనటువంటి రీతిలో నేను కూడా డైరెక్షన్ ఇవ్వటం వల్ల ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ ఉండటానికి అవకాశం ఏర్పడింది అనమాట. మనందరికీ ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ అండి. అసలు ఒక్కొక్క ప్రొడక్ట్ ఇక్కడ ఉన్నటువంటి 170 రకాల ప్రొడక్ట్లు ఉన్నాయి డేజై మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో. సో నేను ఆల్రెడీ బిజినెస్లో ఉన్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ బిజినెస్, నాట్ ఓన్లీ ఏ ఫస్ట్ బిజినెస్. నాకు ఇది ఈ డేజై చేయడం ద్వారానే నాకు ఇన్కమ్ రావాలని ఏం లేదు. నేను ఆల్రెడీ నాకు పర్సనల్గా చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి. ఐరన్ బిజినెస్ ఉంది, కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. సో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నా కూడా డేజై మార్కెటింగ్ని ఎందుకు ఎంచుకున్నాను అంటే దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్లే.
సో మా ఫ్యామిలీలో ఇద్దరు లైఫ్ని కాపాడినటువంటి ప్రొడక్ట్లు. ఇది ప్రొడక్ట్ల గురించి చెప్పాలి అంటే మా అక్కయ్య గారికి విజయవాడలో ఉన్నటువంటి హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్లో డాక్టర్ శ్రీమన్నారాయణ గారు అండి, ఆయన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, టాప్ కార్డియాలజిస్ట్ అనమాట. చెక్ చేసి ఈవిడికి కంపల్సరీగా స్టెంట్ వేయాలండి, 85% ఎబోవ్ బ్లాక్ ఉంది, తప్పనిసరిగా క్లిక్ అవ్వాలంటే స్టెంట్ వేయాలి అంటే నేను సార్ ఒకటే అడిగాను, నాకు ఒక 9 రోజులు టైం ఇవ్వండి అని. ఆ టైంలో ఇక్కడ సింపత్రం అనేటటువంటి జ్యూస్ని, అడిలిపో అనేటటువంటి జ్యూస్ని, ట్యాబ్లెట్స్ని మా అక్కయ్య గారికి ఇవ్వడం జరిగింది నా అప్లైనర్ గారి ద్వారా. సో ఎప్పుడైతే ఈ 2 ప్రోడక్ట్లు వాడటం జరిగిందో విత్ ఇన్ 1 మంత్లో 90% ఉన్నటువంటి బ్లాకేజ్ 45% వచ్చిందండి. ఇది అద్భుతమే కదా. అంటే దాదాపు చేసి డెవలప్ చేస్తున్నారంటే చూడడానికి బాగుంది. అలాగే అందరూ బాగా కష్టపడి శ్రమపడి లీడర్స్ కాబట్టి అందరూ ఎంకరేజ్ చేయాలి. అందరు హెల్త్ గురించి అంటే పెద్దగా పట్టించుకోరు, సంపాదన గురించి అంటే బాగా పట్టించుకుంటారు కదా. కాబట్టి వాళ్ళకి మనమే కొంచెం మోటివేషన్ చేసి వీటి గురించి చెప్పేసి మంచిగా చేయాలని కోరుకుంటున్నా. అంతే, ఇంత నుంచి